అదేవిధంగా పార్టీ అధినేత విషయానికి వస్తే చంద్రబాబు కూడా మనకి కుప్పంలో లీడింగ్ లో కనిపిస్తున్నారు. కేసీఆర్ గారు ఆ విధమైనటువంటి స్ట్రాటజీనే ప్లే చేశారు. యాక్చువల్లీ ఏంటంటే ఎవరైతే ఇంపార్టెంట్ మెయిన్ లీడర్స్ ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో కానీ బీజేపీలో వాళ్ళని ఓడించడానికి కావాల్సినటువంటి స్ట్రాటజీస్ అన్ని ప్లాన్ చేసేసి ఫైనాన్షియల్ కానీ అన్ని సపోర్ట్స్ తీసుకొని ఇక్కడ ఓడించడం కోసం ప్రయత్నం చేశారు. ఇక్కడ కూడా కేసీఆర్ గారు ఆ విధమైనటువంటి దాంతో ఓడించారు, అందరినీ ఓడించారు కూడా, ఆల్మోస్ట్ లీడర్లందరినీ ఓడించారు. సో అట్లనే జగన్ అక్కడ సీఎం జగన్ గారు కూడా ఏంది అని అంటే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లీడర్లనే ఓడించేసేస్తే వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. వాళ్ళే ప్రెజర్లో ఉంటే పక్కా నియోజకవర్గాల్లో పోయి ప్రచారం చేయడం కానీ పని చేయడం కానీ తగ్గిస్తారు. ప్రెజర్ తీసుకురావడం కోసం ప్రయత్నం లోకేష్ కూడా ముందంజ మంగళగిరి గతంలో ఆర్కే పైన పోటీ చేసి అక్కడ ఓటమి పాలయ్యారు 5,000 ఓట్ల తేడాతో. కానీ సార్ లోకేష్ కూడా ఓటమి పాలైనప్పటికీ కూడా మంగళగిరి నియోజకవర్గాన్ని ఎక్కడ పట్టు కోల్పోలేదు. అక్కడ కావాల్సినటువంటి రోడ్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ వేస్తున్నారు. అక్కడ నారా బ్రాహ్మణి కూడా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు రానటువంటి నారా ఫ్యామిలీ లేడీస్ కూడా బయటకు వచ్చి ప్రచారంలో పార్టిసిపేట్ చేయడం, పాదయాత్రలు చేయడం ఇవన్నీ కూడా చూస్తున్నాం మనం టీడీపీ తరపున. రాహుల్ గాంధీతో పోల్చారు చాలా వరకు యాక్చువల్గా లోకేష్ ని. కానీ రాహుల్ గాంధీ లాగా అమేతి వదిలిపెట్టేసేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ కాకుండా స్ట్రాంగ్ నియోజకవర్గం కాకుండా నిజంగానే ఓడిపోయిన నియోజకవర్గం నుంచే ఉండి పోటీ చేయడం, నిలబడడం గొప్ప విషయమే. ఎందుకంటే అక్కడ ఒకసారి ఓడిపోయిన తర్వాత కూడా అదే నియోజకవర్గాన్ని పట్టుకొని ఉండి అక్కడే మళ్ళీ నిలబడడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఆయనకి ఎక్కడైతే బలంగా ఉన్నటువంటి గోదావరి జిల్లాలోనో లేకపోతే ఇంకొక చోట ఎక్కడైతే బాగా బలంగా ఉందో అటువంటి చోట నిలబడొచ్చింది. యాజ్ ఏ బాబు గారి వాళ్ళ కొడుకుగా ఎక్కడైనా అక్కడ సీట్ ఇవ్వడానికి ఆ జిల్లాలో అవకాశం ఉంది. చెప్పున్నారు లోకేష్ కూడా ఒక సందర్భాన, ఎందుకు నువ్వు కుప్ప నుంచి పోటీ చేయని చెప్పారు నాకు. కానీ నేను లేదు, కంచుకోటల కింద కాదు, ఎప్పుడు గెలవనటువంటి నియోజకవర్గంలో గెలవాలి కాబట్టి నేను మంగళగిరి నుంచే మళ్ళీ పోటీ చేస్తానని చెప్పాను. దాన్ని నేను కైవసం చేసుకుంటానని చాలా పరిణతి చెందినట్టు కనిపిస్తుంది. 2019 ఎలక్షన్లకు ముందున్నటువంటి లోకేష్ కి ఇప్పటికి చాలా తేడా ఉంది మాట్లాడడంలో కానీ, మంచి పాదయాత్ర చేసినటువంటి కారణంగా ఆయనకు వచ్చినట్టు సబ్జెక్ట్ కానీ ఇవన్నీ కూడా ఇంకొంత స్పష్టంగా ఇంప్రూవ్ అయినట్టు కనిపిస్తోంది. సో ఆ ఫలితాలు కూడా మనకి ఆ విధంగా కనిపిస్తున్నాయి. శ్రీకాంత్, సాధారణంగా సెంట్రల్లో కావచ్చు, స్టేట్లో కావచ్చు, పాదయాత్రల ఎఫెక్ట్ మనకి తెర మీదకి వచ్చింది కాబట్టి పాదయాత్ర చేసినటువంటి పార్టీ గెలుస్తోంది. అప్పట్లో రాజశేఖర రెడ్డి కావచ్చు, తర్వాత చంద్రబాబు కావచ్చు, జగన్ కావచ్చు, మొన్న యువగళం పేరుతో లోకేష్ కావచ్చు. కానీ కొంచెం భిన్నంగా కనిపిస్తోంది ఏంటంటే జాతీయ స్థాయిలోకి వచ్చేటప్పటికి రాహుల్ గాంధీ చేస్తున్నారు భారత్ జోడో యాత్ర న్యాయయాత్ర అంటూ కూడా కన్యాకుమారి టు కాశ్మీర్ ఇట్లా 2 విడతలు చేస్తున్నారు. ఇక్కడ పార్టీలు గెలుపు కోసం చేస్తే అక్కడ జాతీయ స్థాయిలో కూటమి గెలుపు కోసం చేస్తారు. ఈ ఎఫెక్ట్ కనిపించింది అనేది మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒక్కసారి ఈక్వేషన్స్ చూస్తే 175 నియోజకవర్గాల్లో 13 స్థానాల్లో లీడింగ్ మనకు కనిపిస్తుంది. దాంట్లో మనకి 11 టీడీపీ కనిపిస్తే కూటమిలో మిగిలిన పార్టీలు జనసేన పార్టీ 1, బీజేపీ మరొక స్థానాల్లో మొత్తం 13లో కూడా ఇంకా ఎక్కడ ఖాతా అనేది ఓపెన్ చేయలేదు. ప్రెసెంట్ లీడ్ లో అయితే అధికార పార్టీ. ఏమంటారు శ్రీకాంత్? నిజానికంటే ఈ పాదయాత్రల కల్చర్ అనేది మనం చూస్తూనే ఉన్నాం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే పాదయాత్ర మొదలు పెట్టారో అప్పటి నుంచి ఇప్పటి వరకు యువగళం లోకేష్ వరకు, బట్ ఒక కాన్స్టెంట్ గా ఓటమి అయినా సరే అదే నియోజకవర్గంలో ఉండి అక్కడి నుంచే గెలవాలన్నటువంటి ఒక కసి, పట్టుదల ఇది రావడం ఒకటి, ప్లస్ ప్రభుత్వ వ్యతిరేకత యాడ్ అవ్వడం ఒకటి. సో ఈసారి వీళ్ళ కాన్ఫిడెన్స్ తోడు ఆ ప్రభుత్వ వ్యతిరేకత కొంతవరకు ఫెచ్చింగ్ కలిసి వస్తుంది. దానికి తోడు పాదయాత్రల్లో ఉన్నటువంటి వీళ్ళు తిరిగినటువంటి ప్లేసెస్ కానీ, లేదంటే అప్పుడు ఎదురైనటువంటి పరిస్థితులు కానీ, జనాల్లోకి వెళ్ళినటువంటి రేషియోస్ కానీ ఇవన్నీ కూడా సెట్ అవుతాయి. సరే, ఇందాక రమణారావు గారు ఒక మాట మాట్లాడుతూ ఒక మైండ్ గేమ్ స్టార్ట్ అయిందని చెప్పేసి ఇందాక ఒక టాపిక్ రావడం జరిగింది. అంటే దాన్ని నాకు ఏం గుర్తొచ్చిందంటే, రేవంత్ రెడ్డి పోటీ చేసినటువంటి కామారెడ్డి ఒకటి, అట్ ది సేమ్ టైం అటు ఆయన సొంత నియోజకవర్గం కోడగల్. సరే, కామారెడ్డిలో ఓటమి పాలవచ్చు, అక్కడ భారతీయ జనతా పార్టీ రావచ్చు. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఇందాక కేసీఆర్ స్ట్రాటజీ ఎవరైతే కీలకమైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను లాక్ చేయాలన్నటువంటి ఈ స్ట్రాటజీని ఈసారి తెలంగాణ